ఫ్రెండ్స్ నమస్కారం. పసుపు అంటే పురుషుడు అందుకే పసుపు ఏమో పురుషుడు అబ్బాయి. కుంకుమ మా అంటే అమ్మ, మా అంటే కుంకుమ, మా అంటే అమ్మ. అందుకే కుంకుమ అంటే అమ్మాయి. పసుపు అంటే అబ్బాయి పురుషుడు. పసుపు అంటే పురుషుడు అబ్బాయి. కుంకుమ అంటే అమ్మ, మా అంటే అమ్మ. అందుకే కుంకుమ అమ్మాయి. అందుకే అబ్బాయి అమ్మాయి. మహావిష్ణు మహాలక్ష్మి. మహాలక్ష్మి. పసుపేమో మహావిష్ణు, కుంకుమ మహాలక్ష్మి. అందుకే రెండు ఎక్కడ ఫంక్షన్లు జరిగినా పూజకైనా మంచిగా ఈ రెండు వీటిని వాడుకుంటారనమాట. మంచిగా పవిత్రమైన మాట. ఈ రెండు పవిత్రమైన దేవుళ్ళు దేవతలు కాబట్టి ఈ పసుపుని కుంకాన్ని మనం పూజ చేసేటప్పుడు మనం రాసుకుంటాం. కాళ్ళకు పసుపు రాసుకుంటాము, నుదుట బొట్టు పెట్టుకుంటాము. అంతేగా ఫ్రెండ్స్. అందుకే మహావిష్ణు మహాలక్ష్మి. పసుపు అబ్బాయి, కుంకుమ అమ్మాయి. నాకు ఈరోజే తెలిసిందండి ఈ విషయం. మీరు కూడా రైట్ అనుకుంటే కామెంట్ పెట్టండి, మంచి కామెంట్ పెట్టండి. రాంగ్ అయితే రాంగ్ అని రైట్ అయితే రైట్ అని చెప్పండి, మంచి కామెంట్ పెట్టండి. రైట్ అయితే మంచిగా నా మాటలన్నీ రైట్ అయితే మంచి కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.